అక్కడ వెళ్ళి చూసేవాళ్ళు పెద్దల సమక్షం, లేకపోతే ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి సినిమా చూపించేవాళ్ళు. ఎవరన్నా చూడుకొని చిన్న చిన్న అసభ్యకరమైన సన్నివేశాలు వస్తే కింద బఠానీలలో పేలాలో పడేసి ఏరుకోమనేవారు మా చిన్నతనంలో. తర్వాత ఒక ఒక ఎంటైర్ ఊరంతా కలిపి ఒక చోట కూర్చొని సండే సినిమా వస్తే చూసేవాళ్ళు. మేము 90s కిడ్స్ కాబట్టి మాకు తెలుసు. అక్కడ కూర్చొని సినిమా చూసేవాళ్ళం సండే. అంటే ఊరంతా వీధంతా కూర్చొని అక్కడ సినిమాలు చూసేటువంటి పరిస్థితి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంట్లో అందరూ కూర్చొని టీవీ హాల్లో చూసేటువంటి పరిస్థితి. అప్పుడు కూడా కొన్ని చూడకూడని ఇబ్బందికరమైనటువంటి సినిమా సన్నివేశాలు వచ్చినప్పుడు అక్కడ టీవీలో కూడా కొన్ని కట్ చేసేస్తే వేసేవాళ్ళు. వేసినా అలాంటప్పుడు కూడా పిల్లలకి ఏదో డైవర్ట్ చేసేవాళ్ళు సార్ మా చిన్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఒకటి చెప్పండి, టాపిక్ సంబంధం లేకపోయినా ఒకటైతే అడగాల్సి వస్తుంది. చెప్పండి, ఒక్క మాట ఇది కంప్లీట్ చేయనివ్వండి. అది జస్ట్ ఇవాళ పిల్లల బెడ్రూమ్ లోకి సార్ సింగిల్ గా వాళ్ళ చేతుల్లోకి మొబైల్ ఫోన్ అనేది కానీ, ట్యాబ్ అనేది కానీ, ల్యాప్టాప్ అనేది కానీ వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి అసభ్యకరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు ఆ వాటిని స్పందించకపోయి దాన్ని ఖండించకుండా దాన్ని ప్రోత్సహిస్తే రేపు పొద్దున్న భవిష్యత్తు తరాల్లో పిల్లలు చాలా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉండదు సార్. మాకున్న సంస్కారం ఈ రోజు చిన్న పిల్లలలో కొంతమందిలో లోపించింది, వాళ్ళు పెంచే విధానంలో లోపించింది. అలాగే మీరు తర్వాత వచ్చినటువంటి జనరేషన్ చూడొచ్చు, వాళ్ళలో కూడా కొన్ని వాల్యూస్ కానీ కొన్ని ఎథిక్స్ కానీ మిస్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా తగ్గింది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పర్యవేక్షణ కూడా లేకపోవడం కూడా ఈ విచ్చలవిడితనానికి చాలా మంది అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి. సొసైటీ నాశనం అయిపోతూ ఉంటే సొసైటీని కొంతమంది మాత్రమే ఫోకస్ అవుతూ నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు సార్? మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లల్ని మీరు అదే విధంగా పెంచాలని అనుకోరు కదా. సొసైటీలో మంచి వాళ్ళగానే పెంచాలని అనుకుంటారు. మా పిల్లల్ని మేము అలాగే అనుకుని ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు కానీ, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు అనసూయ ఉంది సార్, లగ్జరీ లైఫ్ అలవాటు పడినటువంటి వ్యక్తి. ఏ బ్రాండ్ కార్ వచ్చినా సరే కానీ ఆమె ఖచ్చితంగా ఇంట్లో కొత్త కారు ఉండాలి. కొన్ని కోట్ల రూపాయలతో కూడా కార్లు కొంటుంది అనసూయ. అలాంటప్పుడు ఏమన్నా చూపిస్తుంది ప్రపంచానికి? దివ్యల మాదిరి ఉంది, రోజుకొక పూటకొక గంటకు ఒక కొత్త చీర కట్టాలన్న ఏమామిది 50 లక్షల రూపాయలు నగలు నెలకి వేసుకుంటానండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు సొసైటీలో? చేసినప్పుడు వీళ్ళ ఆదర్శమా, వీళ్ళ నాయకులా? రైట్ పెంచి పోషిస్తారా సొసైటీలో? ఎస్, ఒక్కటి చెప్పండి, ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి అన్నీ కూడా మరి రాజకీయాలకు ఏమన్నా ముడిపడిపోయే అవకాశం ఉందంటారా? సోషల్ మీడియాలో ఎక్కువ పేరు తెచ్చుకోవడం ద్వారా, లేదంటే ఎయిదర్ గుడ్ ఆర్ నెగిటివ్ ఏదైనా. ఇప్పుడు అన్వేషణ విషయంలో కూడా ఆయన హిందూ దేవతలను అన్వేషణ వ్యక్తి అతి దారుణంగా తిట్టాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం. మరి రానున్న రోజుల్లో అతను ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అతను మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? టాపిక్ సంబంధం లేకపోతే ఇది మిమ్మల్ని అడుగుతున్నా, ఒక మైలుగా మీరు చెప్పాలని. నాన్వేషణ లాంటి వ్యక్తులను కూడా సార్ సొసైటీలో ఎంత మంది అంటే ఇతర దేశాలకు వెళ్ళి కష్టపడుతున్నాడు, అన్ని ప్రపంచం మొత్తం చూపిస్తున్నాడు అనేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళడం కానీ, చాలా మంది ప్రేక్షకులు ఆయన ఛానల్ ఫాలో అవడం కానీ చూసాం. ఒక్కరోజు ఇక్కడ భారతదేశంలో కానీ, ఇక్కడ హిందూ దేవతల మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తుల మీద కానీ మాట్లాడిన తర్వాత నా అన్వేషణ ప్రయాణం ఏమైంది సార్? కొన్ని లక్షల మంది బయటకు వచ్చేసారు వర్కౌట్ చేసి. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా కొంచెం మాత్రమే ఫాలో అవుతారు తప్ప చెడుని అందరూ ఫాలో అవ్వరు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి కరెక్టివిటీగా చెప్పండి, ఈ సోషల్ మీడియాలో ఈ రకంగా బయటికి తిరగటం వల్లనే మాధురి కావచ్చు, అదేవిధంగా దువ్వాడ సీన్ కావచ్చు, వైసీపీ నుంచి బయటికి సస్పెండ్ చేయబడ్డారని మీరు భావిస్తున్నారా? సార్ ఇదైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అంటే దువ్వాడ శ్రీనివాస్ గారిని, దివ్యల మాధురి గారిని ఎందుకు సస్పెండ్ చేశారన్నది వ్యక్తిగత విషయం. అసలు మాధురి గారు లేరులేండి, ఆ పార్టీలో లేరు మాధురి గారు, ఎప్పుడు ఓన్లీ దువ్వాడ గారు. ఆమె వెనకాలండి పనిచేశాను, అక్కడ నేను జాయిన్ అయ్యాను, ఇవన్నీ కూడా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు తప్ప ఆవిడ ఆ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తే. ఆమె ఒక కార్యకర్తనే అక్కడ. కానీ ఇంకో విషయం చెప్పాలంటే సార్, ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసుకుంటూ పోవాలంటే అంబటి రాంబాబు గారు సార్, అంబటి రాంబాబు గారు కూడా ఇలాంటి పరిస్థితి చేశారు. ఇంకా ఆ తర్వాత ఒక ఎంపీ ఏ రకంగా చేశాడు, ఇంకొక ఎమ్మెల్సీ ఉన్నాడు అనంతబాబు అని. నా వాయిస్ ని ఎవరో ఎడిట్ చేశారు, అది నా వాయిస్ కాదని ఆల్రెడీ చాలా సార్లు చెప్పారు ఆయన, అంబటి రాంబాబు గారు. నిజంగా చెప్పాలంటే వైసీపీ నుంచి
సస్పెండ్ చేసుకుంటూ పోతే 90% బయటకే పోవాలి సార్, 10% Right. మిగులుతారు అందులో. Right. అంతా ఎందుకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు వాడుకొని వదిలేస్తారు అనడానికి ఆయన చెల్లెలే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే తిరుమలారెడ్డి గారు ఈ Right. రకంగా పాదయాత్ర చేసి Right. పార్టీని ముందుకు తీసుకొచ్చారు. Right. ప్రజలందరికీ తెలుసు. Yes, yes. జగన్మోహన్ మళ్ళీ రెడ్డి గారు, ఇస్తాను. అదే లక్ష్మణ్ గారు అంటున్నారు ఇందాక, ఎస్ ఆయన పెద్ద ఉద్ధరించేశారు, పెద్ద పెద్ద నాయకులు తయారు చేస్తారు అనేసి కొంత చెల్లెళ్ళే బయటికి పంపించేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన కన్నా ఎక్కడ ఎదిగిపోతుందో అనేసి. రైట్ కృష్ణవేణి గారు, ఎస్ ఎవరిని ఉద్ధరించేశారు. ఎస్ కృష్ణవేణి గారు మళ్ళీ మాట్లాడతాను. మీరు కంక్లూడ్ చేయండి, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. లక్ష్మీనాథ్ గారు కన్క్లూడ్ అంటే ఇప్పుడు ఏ టాపిక్ మీద కన్క్లూడ్ చేయాలి? ఏ టాపిక్ మీద అంటే ప్రధానంగా ముందు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీ పార్టీలోకి బౌన్స్ బ్యాక్ వస్తే తీసుకుంటారా, బేషరతుగా తీసుకుంటారా, ఏమైనా షరతులు పెట్టారా? ఆయన బీజేపీలోకి వెళ్తే మీకు లాభమా నష్టమా? కంక్లూడ్ చేయండి. అంటే బీజేపీలోకి వెళ్ళా ఏ పార్టీలోకి వెళ్ళా మా పార్టీకి ఎటువంటి నష్టం లేదు. దువ్వాడ శ్రీనివాస్ గారు వస్తారో తీసుకుంటారో అనేది మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం బట్టి ఉంటుంది. ఇక్కడ ఎవరి నిర్ణయం ఉండదు. ఎవరు ఆయన పార్టీలోకి రావాలన్నా బౌన్స్ అవ్వాలన్నా చేయాలన్నా అంటే కండిషన్స్ ఏమైనా పెట్టే అవకాశం ఉంటుంది అంటారా? కండిషన్స్ ఏమైనా పెట్టే అవకాశం ఉంటుంది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి అంటే ఒక కండిషన్ అంటే మీరేమనుకున్నారు? ఏ కండిషన్ పెట్టాలనుకున్నారు? అంటే కండిషన్స్ నేను అనుకోవటం కాదండి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని ఏ విధంగా ఎందుకు మీరు బయటికి సస్పెండ్ చేశారు? ఏమి నచ్చక అవి సరి చేసుకుంటేనే పార్టీలోకి రావాలని, అవి సరి